సో 'దురంధర్ 2' చాలామంది చాలా బాగా తీశారు, చాలా బాగుంది అని చెప్పేసి మాట్లాడుతుంటే, కన్నడ నటి మాత్రం రమ్య, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో హీరోయిన్ తను. సో ఆమె సడన్గా తను ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. టైం వేస్ట్ అయిపోయింది, అసలు ఏది బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏది బాగాలేదు అని చెప్పేసి తను ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. అసలు ఈ ట్వీట్ని ఎలా చూడాలంటారు? వన్ సెకండ్, యాక్చువల్గా చెప్పాలంటే చాలా సినిమాలు జనాల్ని న్యూస్ ద్వారా మోసం చేస్తూ ఉంటాయి. జర్నలిస్టులతో కొత్తగా వచ్చే వెబ్సైట్స్తో, ఇప్పుడు అందరూ చూసే యూట్యూబ్ ఛానల్స్తో వాళ్ళు టైఅప్ అయ్యి ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో కవర్లు ఇచ్చి కవరేజ్ చేయించుకుంటారు. 100% అది. దాని ద్వారా ఏమవుతుందంటే, లేదా కవర్ ఇవ్వకపోయినా పర్లేదు, కవరేజ్ ఇవ్వమని ఇంకో రకంగా కూడా వాళ్ళు మాట్లాడుకోవచ్చు. కవర్ ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం కవర్ చేయండి అని రిక్వెస్ట్ కూడా చేసుకుంటారు. లేదా కవర్ చేయమని రిక్వెస్ట్ చేయకున్నా, కవర్ ఇవ్వకున్నా కూడా వాళ్ళకు విధేయతగా ఉండి కూడా పర్వాలేదు సార్, మేమందరం మీ వాళ్ళమే అని కూడా వాళ్ళ కోసం రాసే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా జనాలని కలెక్షన్స్ వైజ్గా, డేస్ వైజ్గా ఇంకో రకంగా మోసం చేసే సినిమాలు బోలెడు. బయటేమో అంతటా ఆడుతూ ఉంటుంది, ప్రతి ఒక్కరు చూస్తారు ఆ సినిమాని, అందరూ మాట్లాడుకుంటారు. ఆ సినిమా కలెక్షన్ చూసినేమో 100 కోట్లు 125 కోట్లు అని ఉంటాయి. హనుమాన్ చూడనోడు లేడుమా, మిరాయి చూడనోడు లేడు నన్ను అడిగితే, కాంతారా 2 కూడా ఈవెంట్ చూడనోడు లేడు. కొన్ని సినిమాలు ఉన్నాయి, వాటి కలెక్షన్స్ చూసినవి ఇంతే ఉంటాయి, జెన్యూన్ అవి. నెక్స్ట్ కొన్ని సినిమాలు సంక్రాంతితో పోటీగా 100 సినిమాలతో పాటు వస్తాయి. 'దురంధర్' అనే సినిమా పార్ట్ 1 అదేదో రిలీజ్ అయిందంట, బాగుందంట అనే టాక్ రాగానే మొత్తం ఫస్ట్ హాఫ్ అంటే ఇండియా మ్యాప్లో సగం, ఆ పై హాఫ్ మొత్తం అందరూ చూసేసారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో వచ్చింది కాబట్టి. వాళ్ళందరూ చూసారు, మేము కూడా చూడాలని వీళ్ళు అనుకొని, వీళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి వచ్చే వరకు వెయిట్ చేసి, రాగానే నెట్ఫ్లిక్స్లో అందరు వెతుక్కొని చూశారు. అందరూ ఫ్యామిలీస్ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి అందరూ చూశారు. అండ్ నెక్స్ట్, హింస ఉంది కదా, రక్తపాతం ఉంది కదా. హింస, రక్తపాతాలు అనేవి రెండిటికి మినహాయింపు. ఎవడో వచ్చి ఆ అడ్డమైన వాళ్ళ తలలు నరికితే అది హింస. కానీ ఆల్రెడీ జరిగే యుద్ధంని, మన దేశ బార్డర్లో జరిగేవి మన కళ్ళలు కట్టినట్టుగా చూపిస్తే 26/11 సిచ్యువేషన్స్ని, మనం వీరోచితంగా పోరాడే సిచ్యువేషన్స్, అది హింస కాదు, అందులో దేశభక్తి కనిపిస్తుంది. నెక్స్ట్ డివోషనల్ సినిమాలు, అమ్మవారు వచ్చి తల నరికిన, అందులో నరసింహస్వామి వచ్చి పేగులు తీసిన, డివోషనల్గా మనకు అందులో దైవత్వం కనిపిస్తుంది తప్ప మనకు అందులో హింస కనపడదు. సో ఆ కేటగిరీలోకి వచ్చింది 'దురంధర్'. హింసాత్మకం ఏం కాదు. అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి అర్థమయ్యేలాగా చాప్టర్ అరటిపండు ఒలిచినట్టుగా ఆయన నీట్గా చెప్పేసేసరికి అందరూ చూశారు ఆ సినిమాని. పిల్లలకు కూడా చూపించారు ఇలాంటి సిచ్యువేషన్స్ అయ్యాయని. ఇప్పుడు పార్ట్ 2లో అదే నోట్ల రద్దు వ్యవహారంగా అంతెందుకు, మా మోడీ గురించి వచ్చిన ప్రతి సన్నివేశం బాగా పేలింది. నిజంగా అందరు తెలుసుకోవాలి కొన్ని. అంటే మనకు కరెంట్ సిచ్యువేషన్స్ని ఎవరెవరో యూట్యూబర్స్ చిన్న వ్లాగ్స్ చేసి పెడతారు, అలాగే అయిందా అని చూస్తారు. ఒక అందమైన సినిమా రూపంలో ఒక మంచి డైరెక్టర్ చూపిస్తే మాత్రం, ఆ సినిమా హిట్ అయితే మాత్రం మిగతా వాళ్ళందరికీ కుచితనాల వల్ల దాన్ని రక్కుతూ ఉంటారు ఇలా. బట్ ఎందుకు చెప్తున్నాను మళ్ళీ అంటే, ఎవడు ఎంత దాని ఫ్లాప్ అన్నా, ఏ వెబ్సైట్ దాని గురించి నీచంగా రాసినా, చూడొద్దని రాసినా, ఫ్లాప్ అని రాసినా, ప్రతి జనాలు అయితే చూస్తున్నారుగా, అందరూ మాట్లాడుకుంటారు, అందరూ చూస్తున్నారు. మరి అందరూ చూస్తున్నారంటే హిట్, అందరూ చూస్తున్నారంటే కలెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు నువ్వు కలెక్షన్స్ గురించే మాట్లాడుతున్నావు, కలెక్షన్స్ ఇన్ని వస్తే సినిమా హిట్ అంటున్నావు, మరి అందరూ చూస్తున్నారు, హిట్ కదా సినిమా. మరి అలాంటి ఒక హిట్ సినిమా గురించి ఒక ఆవిడ వచ్చి బయలుదేరింది, సంఘ సంస్కర్త, కూర్చొని ఈ సినిమా అది బాగాలేదు, ఇది బాగాలేదు అన్నావు. దేశం మొత్తం చూసింది, దేశానికి నచ్చింది, నీకు నచ్చలేదంటే నీలో ఏమైనా లోపం ఉందేమో, అంతే కదా. దెన్ అప్పుడు నీ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఇంకొంతమంది ఇంకొక యాంగిల్లో దేశం మొత్తం ఫోకస్ ఒక అంశం మీద ఉంది అంటే దాన్ని గిల్లితే మనం పాపులర్ అవుతామని ట్రై చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు అందరు ఫోకస్ ఎందుకు ఇలా అన్నావు, అసలు నువ్వు సినిమా చూసావా, నీకు అసలు టేస్ట్ ఉందా, అది ఇది అని రాస్తా ఉంటే ఈమె కొన్ని రోజులు లైమ్ లైట్లో ఉండి కొంతమంది బూతులు తిడతారు, ఈమె వెళ్ళి కేసులు వేస్తుంది. కోర్టు ఏం చేస్తుంది, ఆడపిల్లలు అలా అనడం తప్పమ్మా, మీరు కూడా నోరు అదుపులో పెట్టుకోండి అని చెప్పి ఏదో చెప్తుంది. అమ్మ నువ్వు కూడా అది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పి బాగుండు కానీ ఒకటి ఇది ఇస్తుంది. బట్ ఆ వారం 10 రోజులు ఈమె వార్తల్లో ఉంటుందిగా,
తర్వాత మేబీ ఆ స్టంట్ కూడా అయి ఉండొచ్చు కదా, చెప్పలేం. దేశం మొత్తం దురంధర్ గురించి మాట్లాడుతుంటే నువ్వు దురంధర్ని ఎందుకు అంటే దేశభక్తి గురించి సినిమాలు తీస్తే అది పైత్యం మరీ రుద్దుతున్న కావాలని అని చెప్పేసి తను మాట్లాడుతుంటే ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఉంది మీరు చెప్పినట్టు అందరూ దురంధర్ చాలా బాగుంది, చాలా గొప్ప తీశారు సినిమా అండ్ రియాలిటీని చాలా మంచిగా చూపెట్టారు, జరిగిన సన్నివేశాలన్నీ మాట్లాడుతుంటే తిని మాత్రం ఇలా మాట్లాడడం ఇట్లా నెగిటివ్. ఇది ఎలాంటి సిచ్యువేషన్ అంటే చాలా మందికి తెలియదు. నువ్వు స్కామ్ 1992 చూసావు, చూసిన తర్వాత అసలు ఇదేంటో ఎవరికి తెలియదు, స్టాక్ ఏంటి, మార్కెట్ ఏంటి, అదేంటి ఇదేంటి అని. అటువైపు ఎవడో ఒకడు వీడికి 500 కోట్లు ఇస్తేనే కదా వీడి ఇవన్నీ చేసాడు. ఆ ఇచ్చినోడి వైపు నుంచి వచ్చాడు ఇంకో డైరెక్టర్, ఎలా లక్కీ భాస్కర్ రూపంలో. ఆయన అంత నీట్గా అర్థమయ్యేలా చెప్పేసరికి అందరికి ఆహా ఓహో ఇదా జరిగింది అని అర్థమైంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 26/7 మీద సినిమాలు తీసావు, ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ గురించి కూడా సినిమాలు తీసాం. ఇక్కడ బాంబు పడితే ఎంతమందికి అన్యాయం జరిగింది, ఏమేమి జరిగింది, వాళ్ళ కుటుంబాలకు ఏమైంది, అక్కడికి వెళ్ళిన మన బార్డర్లో చనిపోతే అమరన్ లాగా నెక్స్ట్ వాళ్ళ కుటుంబం తరహా ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ చూసాం మనం. అటువైపు ఆ టైంలో జరిగిన సిచ్యువేషన్స్ని అరటిపండు వలిచినట్టు చూపించాడు డైరెక్టర్. మరి ఇంకేంటి, అండ్ అక్కడ కూడా మనోడే వెళ్ళి అసలు మన ఇండియా పవర్ ఏంటో చూపించుకుంటూ అక్కడ వాళ్ళందరినీ డిఫీట్ చేసుకుంటూ ఒక చిన్నగా ఒక సాధారణ కూలీలాగా వెళ్ళిన అతను ఒక ఫ్రూట్ షాప్ ఓనర్తో మంచి సంబంధాలు పెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ అంచనా వేసి స్టెప్ బై స్టెప్ ఎదగాడు. అంటే మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎదుగుతారు అన్నదానికి ఇంకో నిదర్శనం ఏంటో తెలుసా, ఇప్పుడు నువ్వు మాట్లాడుకున్న అమెరికాలో కూడా గతంలో కమలా హ్యారిస్ ఇక్కడి నుంచి వెళ్ళింది, ఆ తర్వాత మొన్న ఎలక్షన్స్ జరిగితే మలక్పేట ఆవిడ ముస్లిం ఆవిడ ఏదో పొజిషన్లోకి వచ్చింది. ఇప్పుడు కూడా వైస్ ప్రెసిడెంట్ మన తెలుగు మూలాల ఉన్న ఆవిడకి హస్బెండే. ఇంకా వేరే దేశాల్లో కూడా మన ఇండియన్స్ వెళ్ళి మంచి పొజిషన్స్లో ఉన్నారు. అంటే మనోడు శత్రు దేశానికి వెళ్ళినా మిత్ర దేశానికి వెళ్ళినా మిత్రత్వం ఉన్నా లేకున్నా జస్ట్ వీసా ఉన్న దేశాలకు వెళ్ళినా మన వాళ్ళు టాప్లో ఉంటారు, మన నాలెడ్జ్ అలాంటిది అనేది చెప్పకనే ఇంకో రూపంలో చెప్పింది దురంధర్ అనే సినిమా. ఇట్లాంటి వాటి గురించి ఏమీ తెలియకుండా సరే ఇక వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ వాట్ ఎవర్, దురంధర్ ఈజ్ ఎ మాస్టర్ పీస్. చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరికి చూపించాల్సిన సినిమా.